హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇచ్చినారు. ఇప్పటికీ ఆ ఫౌండేషన్ స్టోన్ అక్కడ ఉంది. దాన్ని రద్దు చేసినారు. ఎందుకు రద్దు చేసినారు? ఏ ఉద్దేశంతో రద్దు చేసినారు? అంటే కేసీఆర్ ఆన వాళ్ళు మీరు అన్నట్టు ఇంత ముందుకు కేసీఆర్ ఆన వాళ్ళని తుడిపేయడమే వాళ్ళ లక్ష్యమా? ఏం చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నేను అడగదలుచుకున్నాను. ఇప్పుడు సరే కాలేజీ రద్దయింది, దాని గురించి ఆలోచించాలా, కొట్లాడాలా, మళ్ళీ దాన్ని తప్పకుండా కట్టించే ప్రయత్నం చేయాలి. రెండోది, కేసీఆర్ గారు గుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు రోడ్డు కూడా వెడల్పు చేసినారు. రోడ్డు వైడనింగ్లో చాలా దుకాణాలు పోయినాయి, చాలామంది ఇండ్లు కూడా పోయినాయి. ఆ రోజు మేము మాట ఇచ్చినాం. స్వయంగా కేసీఆర్ గారు నేను చెప్తే వాళ్ళందరినీ పిలువమ్మా, నేను మాట్లాడతా వాళ్ళతో అన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేరిస్తే అక్కడ ఎక్కడైతే మేము దుకాణాలు కట్టిస్తామనుకున్నామో అక్కడికే పిలిపించారు సార్. అక్కడే వాళ్ళందరితో స్వయంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రి యార్గుట్ట టౌన్లో ఎక్కడైతే మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనుకుంటున్నామో ఆ స్థలం దగ్గరికి స్వయంగా వారే నష్టపోతున్న దుకాణదారులను పిలిపించి, అరే ఇంత గొప్పగా నేను దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దీని మీద ఆధారపడి బతుకుతున్న మిమ్మల్ని ఎట్లా ఆగం చేస్తా? గుడి గొప్పగా ఉండాలి కానీ మీరు గొప్పగా ఉండొద్దు అనయ్య, మీరు కూడా గొప్పగా ఉండాలి. రేపు భవిష్యత్తులో భక్తులు పెరుగుతారు, భక్తులు పెరిగినప్పుడు మీ వ్యాపారాలు కూడా పెరుగుతాయి. మీరు కూడా గొప్పగా ఉండాలని నేను ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ పెద్ద మనిషిగా నా వాళ్ళు బాగుండాలని చూస్తా కదా. తెచ్చుకుందే అందుకు తెలంగాణ. మీకు నేను అన్యాయం చెయ్య. 1000 SFT షాపు నేను కట్టిస్తా, ఇగో ఈ స్థలంలో కట్టిస్తా. ఈవెన్ మ్యాప్ ముందర పెట్టి, లేఅవుట్ ముందర పెట్టి, పేపర్ ముందర పెట్టి, ఇగో ఇట్లా దుకాణాలు వస్తాయి, ఇగో ఇక్కడ మీకు అన్నదాన సత్రం ఉంటుంది, ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ డిస్పెన్సరీ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ కళ్యాణ కట్టు ఉంటుంది. ఇంత బాగా వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా సాధారణ పౌరులను కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ధైర్యాన్ని నింపినారు. ఒక మాట ఇంకో మాట కూడా అన్నారు, ఇది నేను కట్టిస్తా, మీరు కట్టుకుంటానంటే కేటాయిస్తా, కానీ మీరు కట్టుకోలేరు. ఎందుకంటే ఈ నేలలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే 7 ఫీట్లు 8 ఫీట్ల బునాది వేయంది కాదు, అంత డబ్బులు మీరు పెట్టుకోలేరు, అందుకే నేనే కట్టిస్తా. 1000 SFT అంటే చాలా పెద్ద షాప్ అండి, అది చాలా పెద్ద షాప్. నేను కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత నేను పిల్లర్లతో కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత పైన ఇంకో ఫ్లోర్ వేసుకోండి మీరు, కానీ టెంపుల్ డెకరేషనే ఉండాలి. దేవాలయం యొక్క తోరణాలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా అట్లా ఉండాలి. రేపు మీరు ఇల్లు కట్టుకున్న ఆ డిజైన్ మీరు మెయింటైన్ చేయండి. ఇంత భరోసా ఇచ్చినారు సార్. 220 షాపులు పోయినాయండి. 220 షాపులకి మేము లేఅవుట్ తయారు చేసినాం. 250 షాపులు అవుతున్నాయి. ఒక 30 దేవస్థానంకి అప్పచెప్తే వాళ్ళు దానికి రాబడి, దేవాలయానికో రాబడి అని అనుకున్నాం. 220 షాపులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏమైంది ఆ ప్రాసెస్? ఏమైంది? నువ్వు కాంట్రాక్టర్లు పిలవాలా, అధికారులు పిలవాలా, పని ఎంతవరకు వచ్చిందో చూడాలా, జరగకపోతే ఎందుకు జరుగుతలేదో చూడాలా. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? ఓ ఎమ్మెల్యే అయిన తర్వాత నీ బాధ్యత. మేము చేయలేకపోయినాం. నేను వచ్చేసరి నా టర్మ్ అయిపోయే వరకు 64 షాపులు పూర్తి అయిపోయినాయి. 64 షాపుల వాళ్ళకి మేము పట్టాలు ఇచ్చినాం, మిగతాయి పూర్తి కాలేదు. నీ బాధ్యత ఏంటిది? కన్స్ట్రక్షన్ అయిందండి, ఇప్పుడు మీరు వెళ్ళినా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అయింది, దానికి సున్నాలు వేయాలా, ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, షట్టర్ బిగించాలా. ఈ మిమ్మల్ని పనులు వాళ్ళంతా నీ ఓటర్లే కదా, వాళ్ళంతా లోకలే కదా, వాళ్ళకి ఎందుకు నువ్వు సాయం చేయలేకపోతున్నావు? మేము యాదగిరిగుట్టను 60 కేజీల గోపురం పెట్టి తర్వాత పెద్ద జోక్ ఇది. దేవుడి మీద కూడా ప్రమాణాలు చేసి మాట తప్పిన వాళ్ళు. ఇంకా ఇది చిన్న అబద్ధం, చాలా చిన్న అబద్ధం ఇది. 64 కిలోలు పెట్టి నేను చేయించిన అని వారు చెప్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు భక్తులకు కూడా మా వంతు ఏదైనా దేవుడికి చేయాలనుకునేవాళ్ళు, సెంటిమెంట్ ఉన్నవాళ్ళు, గుట్టలో నాది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, దేవాలయంలో నాది కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏది దేవాలయం పైన స్వామివారు ఉన్న గుహ ఉంది కదా, ఆ పైన ఏదైతే అది చెప్పాలంటే 7 గోపురాలు ఉన్నాయి. ముఖ్యంగా విమాన గోపురం ఏదైతే ఉందో ఆ గోపురానికి స్వర్ణ తాపడం చేద్దాం అనుకుంటున్నాము. భక్తులు ఎవరైనా శ్రద్ధతోని భక్తితోని మీరేమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. మీకు తోచినంత బంగారం, గ్రామ్ బంగారం ఇస్తారా, తులం బంగారం ఇస్తారా, మీకు ఎంత వీలైతే అంత బంగారం మీకు అవకాశం ఇస్తున్నా వినియోగించుకోండి అంటే చాలామంది భక్తులు వాస్తవంగా ఇచ్చారు. కొందరు కేజీ బంగారం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఎమ్మెల్యేలు కూడా వచ్చి స్వయంగా బంగారం సమర్పించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో ఉన్న భక్తులు మనం పోయి ఇచ్చొద్దామని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయితే అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు ఎంతైతే డబ్బులు జమ చేసినారో అవి అక్కడ ఉన్న గీత గారికి ఇచ్చి దీంతో ఎంత బంగారం వస్తే అంత తీసుకోండి అని చెప్పి దాతలుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. అట్లా సమీకరించుకున్న బంగారమే 64 తులాలు, 64 కిలో, కానీ మేమే ఇచ్చినాం, రేవంత్ రెడ్డి గారు 64 కిలోలు. దానికి తోడు అది సరిపోవట్లే అని చెప్పి అప్పుడున్న ఈఓ గారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడున్నది సరిపోవట్లేదు, గతంలో స్వామివారి హుండీలో వేసిన బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం ఈ బంగారం కలిపి మేము స్వర్ణతాపడం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పినారు. చాలా స్పష్టంగా వారు మీడియాలో కూడా చెప్పినారు. సో దాని ప్రకారమే స్వర్ణతాపడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు యారుగుట్ట దేవస్థానానికి కేటాయించలేదు. వైటీడీఏ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. యాదాద్రిని తీసేసి యాదగిరి గుట్టగా చేస్తాం, ఆటో వాళ్ళకి పైకి ఎక్కడానికి మేము పర్మిషన్స్ ఇస్తాం. యా, మంచి పనులే, మంచి ఆలోచనలే, కానీ చేష్టలు కూడా అట్లా ఉండాలి. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నాం. యా, వైటీడీఏ అనేది 2015లో స్థాపించబడ్డ సంస్థ. వైటీడీఏ చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళు శిల్పారామం రూపకర్త వారు. సో వారు వైస్ చైర్మన్, ఇప్పుడు కూడా వారే వైస్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో సభ్యులు ఎవరు, వైటీడీఏ కమిటీలో సభ్యులు ఎవరు, భువనగిరి శాసనసభ్యులు, ఆలేరు శాసనసభ్యులు. అప్పుడు మేము ఉన్నాం ఎమ్మెల్యేగా, అప్పుడు మేము అందులో కమిటీలో ఉన్నాం. ఇప్పుడు బీర్లైలే ఉన్నారు, అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో సభ్యులు. వైటీడీఏ చేసింది ఏం చేసింది? వైటీడీఏ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా కేటాయించిన నిధులకు మించి మీరు అదనంగా ఏమన్నా నిధులు ఇచ్చారా? ఇస్తే బయట పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దేవస్థానానికి వస్తున్న నిధులను మీరు వేరే కార్యక్రమాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాడుకోలేని చెప్పడానికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? దేవాలయానికి ఈ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు కేటాయించడం అని చెప్పడానికి ఎక్కడైనా స్కోప్ ఉంటే చూపించండి.